అవసరం లేదు. చిత్తకట్ల కాదు, ఏదున్నా చెప్పేస్తుంది. కాబట్టి నేను చెప్పినది కాదా, మా నాన్న మా అమ్మ భావాలు వేరుండొచ్చు, నా భావాలు వేరుండొచ్చు, కానీ అందరం కలిపి ఒకటే కాటి కిందికి వచ్చేది ఎక్కడ అంటే ప్రజాసేవ దగ్గర. ప్రజలకు సేవ చేసుకోవాలనేది మా ముగ్గురులో ఉంది కాబట్టి, ఆ రక్తం నాలోనూ ప్రవహిస్తుంది కాబట్టి ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు కాదు ఇంకొక 20 ఏళ్ళు నేనే ఎమ్మెల్యేగా ఉంటాయని చెప్పి చెప్తున్నానండి. అట్లా నేను చూసుకుంటా పరకాల ప్రాంత ప్రజలని కంటికి రెప్పలాగా నేను కాపాడుకుంటా. ఈరోజు ఎవరికి కష్టం వచ్చినా నా ఇంటి తలుపు తట్టవచ్చు. నేను త్వరలో పరకాల్లో ఇల్లు కట్టుకుంటున్నా, అక్కడ ఉంటా. వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరినీ కలుస్తా. కలిసి వెంటనే ఎలక్షన్లకు పోదాం మనం. ఈ లోపల మరి ఆయనకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు కదా, మరి ఎట్లుంటుందో చూద్దాం. మరి అప్పటి వరకు ఎలక్షన్ వరకు సో అది ఇప్పుడు నేను కొంచెం అది చెప్తే అది బాగోదేమో కానీ, సో ఇప్పుడు డైపర్లు వేసుకున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఇస్తాను అంటున్నాడు కదా, అది మాత్రం కొంచెం తప్పని చెప్పి చెప్తున్నా. ఆయన ఇప్పటికే నడవలేకపోతున్నాడు, తిరగలేకపోతున్నాడు. ఈవెన్ మరి వృద్ధునికి 80 ఏళ్ళు వచ్చినానికి ఇస్తా అని చెప్పి అంటుంటే హాస్యాస్పదంగా అనిపించి మరి ఈరోజు రావటం జరిగింది. ఈరోజు నీ తమ్ముళ్ళు ఒక 200 కోట్లు ఒకటే చెప్పిన, ఒకవేళ ఎవరినైనా నాకు కౌంటర్ ఇచ్చింది అనుకోండి, మిగతా అన్ని కూడా బయటికి తీయాల్సి వస్తుంది. సో ఎవరు కౌంటర్ ఇచ్చినా బయటికి తీసి సీతా గాయకర్ గారికి కూడా పదవి ఇచ్చినావు నువ్వు. సీతా గాయకర్ గారు ఏం చేసిండే ఆ పార్టీకి? అసలు ఎక్కడ పార్టీ ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె చైర్మన్ పోస్ట్ ఇచ్చినావు నువ్వు. కొన్న మందికి ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతానా నేను. మీరందరూ అడగాలి. ఏమంటారమ్మా? ఇవ్వాలా? అది కొంచెం ప్రెస్ వాళ్ళందరికీ మీ అందరికీ చెప్తున్నాను సార్, మీరు దయచేసి కొంచెం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోదలుచుకోవాలి అని చెప్పి మీ బ్యూరో చీఫ్లందరికీ నేను హృదయపూర్వకంగా మీకు చెప్తున్నాను. ఎందుకు అనంటే ఒక బీసీ నాయకుడిని మీ చేయబట్టి ఈరోజు ఈ స్థాయి వరకు వచ్చినాడు ఆయన. ఎందుకనంటే మీరు పాత్రికేయ మిత్రులు చాలామంది హెల్ప్ చేసినారు ఆయనకి, ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు. ఈసారి కూడా ఖచ్చితంగా అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అనేది మీరు ఖచ్చితంగా బయట పెట్టాలని చెప్పి నేను సవినయంగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, మరి పాదాభివందనాలు. నేను చెప్పిన దీనికి కౌంటర్ ఇస్తే మాత్రం నేను ప్రెస్ క్లబ్లో కూర్చొని ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మొత్తం ఉన్నాయన్నీ బయట పెట్టాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి ఇక్కడితో ముగిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.